హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం చెప్పుకునేది అంటే రిటైల్ బ్యాంకింగ్ లో మాడ్యూల్ బి యూనిట్ నెంబర్ 7 దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ క్రెడిట్ స్కోరింగ్ అండి. క్రెడిట్ స్కోరింగ్ అనేది ఎప్పటికీ మనకి ఫస్ట్ ఏంటంటే ఎందుకు మనకి స్కోరింగ్ మోడల్స్ ఉపయోగిస్తా అంటే విల్ ఫేస్ ద రిస్క్స్ వైల్ లెండింగ్ ద అడ్వాన్సెస్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. ట్రిగ్గర్స్ అంటే ఏంటంటే విచ్ ఈస్ ఏ కాజ్ టు ఇనిషియేట్ దట్ రిస్క్. సపోజ్ ఇప్పుడు ఉందనుకోండి, హై స్పీడ్తో వెళ్తున్నాం అనుకోండి వెహికల్ మీద, వాట్ ఈస్ ద ట్రిగ్గర్ పాయింట్ అంటే యువర్ హై స్పీడ్ ఇస్ ద ట్రిగ్గర్ పాయింట్. బికాస్ బికాస్ ఆఫ్ దట్ ఇట్ విల్ లీడ్స్ టు ద యాక్సిడెంట్. ఆ రకంగా ఏంటంటే టైప్స్ ఆఫ్ రిస్క్ ఆల్సో ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ అవి ఏంటో చూద్దాం. క్రెడిట్ రిస్క్, బిజినెస్ రిస్క్, మార్కెట్ రిస్క్, ఆపరేషనల్ రిస్క్ అవి ఏంటనేది తెలుసుకోవాలి. క్రెడిట్ రిస్క్ అనేది ఎప్పటికి ఏమవుతుంది, క్రెడిట్ కి సంబంధించిన రిస్క్ అంటే డిఫాల్ట్ అంటే కస్టమర్ ఫెయిల్స్ టు పే. ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రెడిట్ రిస్క్ అంటే వీఆర్ నాట్ గెటింగ్ దట్ రీపేమెంట్. నెక్స్ట్ బిజినెస్ రిస్క్. బిజినెస్ అంటే ఇటు ఓవరాల్ బిజినెస్ వాట్ ఈస్ ది అల్టిమేట్ బిజినెస్ టాస్క్ ఏంటి, టు గెట్ ద సమ్ ప్రాఫిట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే రాంగ్ స్ట్రాటజీస్ వల్ల ఇట్ విల్ లీడ్స్ టు దట్ లాస్ లాస్ మేకింగ్ అంటే లూజింగ్ మనీ డ్యూ టు రాంగ్ స్ట్రాటజీ. సో ఇట్ ఈస్ కాల్డ్ ది బిజినెస్ రిస్క్. మార్కెట్ రిస్క్ అంటే చేంజ్ ఇన్ మార్కెట్ ప్రైసెస్. మార్కెట్లో కనుక ప్రైసెస్ చేంజ్ అనుకోండి, అది ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ కావచ్చు, మనీ మార్కెట్ కావచ్చు, లేదంటే వాట్ ఈస్ దట్ మామూలుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏదైనా కావచ్చు. సో సో మార్కెట్ ప్రైసెస్ ఫాల్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకుండే ప్రాఫిట్స్ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఆపరేషనల్ రిస్క్ అంటే ఇట్ ఈస్ ప్రాసెసింగ్ ఫెయిల్యూర్ అండ్ ఫ్రాడ్స్. అంటే మాన్యువల్గా హూ ఆర్ డీలింగ్ దట్ ఆపరేషన్స్ ఎవరు, మన సిస్టమ్స్ అండ్ మన పీపుల్ స్టాఫ్. సో ఇక్కడ కనుక మన ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉంటాయి అంటే దట్ మీన్స్ మాల్ ఇంటెన్షన్ ఆర్ అదర్ ఫ్రాడ్స్ ఆన్ ద సైడ్ ఆఫ్ దట్ మ్యాన్ పవర్. అండ్ సిస్టమ్స్ సైడ్ ఏంటంటే వల్నరిటీస్ ఉంటే కనుక దానివల్ల కనుక సిస్టమ్స్ అయినా ల్యాప్సెస్ ఉన్నా అల్టిమేట్లీ ఇట్ విల్ లీడ్స్ టు ద ఫైనాన్షియల్ లాస్. సో దట్స్ కాల్డ్ యాజ్ ఎ ఆపరేషన్ రిస్క్. నెక్స్ట్ క్రెడిట్ స్కోర్ ఇస్ ద స్టాటిస్టికల్ అనాలిసిస్. క్రెడిట్ స్కోర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ స్టాటిస్టికల్ అనాలిసిస్. అంటే కొంత డేటా తీసుకుని కొన్ని పారామీటర్స్ సెట్ చేస్తాం. ఈ పారామీటర్స్కి ఎన్ని మార్కులు అంటే మనం ఏంటంటే యావరేజ్, గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్, ఎక్సలెంట్ ఇలాగ ఎలా అయితే రేటింగ్స్ మనం పెట్టుకుంటామో మనకు వచ్చే పిల్లల మార్క్స్ని బట్టి, అలాగే ఇక్కడ కూడా కొన్ని స్టాటిస్టికల్ కలెక్షన్ ఆఫ్ డేటాను బేస్ చేసుకుని అండ్ పారామీటర్స్ సెట్ చేసుకుని ఆ స్కోర్ నేను డిసైడ్ చేసి ఈ స్కోర్ అయితే పర్వాలేదు యావరేజ్, ఈ స్కోర్ అయితే గుడ్, ఈ స్కోర్ అయితే వెరీ గుడ్, ఆ టైప్లోనే మనం ఇక్కడ రేటింగ్ పెట్టుకుంటాం బారోయర్ సంబంధించిన. సో దట్ క్రెడిట్ స్కోరింగ్ ఈజ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ ఆఫ్ ది పర్సన్స్ పాస్ట్ క్రెడిట్ డీలింగ్స్ అండ్ రిప్రజెంట్స్ క్రెడిట్ డిసిప్లిన్. ఇక్కడ ఏంటి అంటే సిబిల్. ఫస్ట్ దట్ క్రెడిట్ స్కోర్ మోడల్ ఈజ్ సిబిల్. ట్రాన్స్ యూనియన్ మోడల్ అనేది ఫేమస్. ఇట్ ఈస్ సిబిల్ లో ఇట్ ఏంటంటే గివ్స్ ద రేంజ్ 300 to 900. సో ఇక్కడ మనకి అడుగుతుందంటే వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఎ సిబిల్ స్కోర్ అని అడుగుతాడు. 300 to 900. దట్ ఈస్ లోయర్ లిమిట్ ఈస్ 300, అప్పర్ లిమిట్ ఈస్ 900. దాని అర్థం ఏంటంటే మన ఎగ్జామ్ అయినా పాస్ అవ్వాలనుకోండి, నార్మల్ అకాడమిక్ ఎగ్జామ్ మనకేంటి 35 to 100 లేకపోతే 90 అంత వస్తాం. అంటే ఏంటి, పిల్లలు స్కోర్ చేసేది మాక్సిమం 100కి 100 ఎవడో రావు. ఓకే, 35 అనేది ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ప్రమోట్ అవ్వాలంటే కనీసం మినిమం అనేది మార్క్స్ అని రావాలి 35 అనేది. సో 35 అనేది బెంచ్ మార్క్ కింద తీసుకుంటే, మినిమం మార్క్స్ కట్ ఆఫ్ కింద తీసుకుంటే, సో ఇట్ మైట్ బి ఇన్ బిట్వీన్ 35 to 95 ఆర్ 98, ఇట్ మే బి లైక్ దట్. సో అలాగే క్రెడిట్ స్కోర్ లో కూడా 300 నుంచి 900 అనేది నార్మల్గా ఫిక్స్ చేసిన రేంజ్. అంటే బిలో 300 డెఫినెట్లీ వీ వోంట్ కన్సిడర్ ఫర్ ఎనీ అడ్వాన్స్. అలాగే అబౌవ్ 900 అనేది టూ మచ్గా కూడా ఎవరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, 300 to 900. సమ్ బ్యాంక్స్ మే పెర్సీవ్ 700 యాజ్ ది గుడ్ స్కోర్ అండ్ అనదర్ మే నాట్. అంటే జనరల్గా ఏంటంటే కొన్ని బ్యాంక్స్ 700 అనేది acceptable score కింద తీసుకుంటారు ఫర్ గివింగ్ ఎనీ అడ్వాన్స్ టు ద బారోయర్. సమ్ బ్యాంక్స్ ఏమంటే ఈవెన్ బిలో 700 also they may consider for that advance. Okay, but depending upon the bank. Thus in India different banks will range different scores as good, and still any score over 700 నార్మల్గా ఏంటంటే above or 700 is considerably good by the banks. నెక్స్ట్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ CIS అంట.
typically build scores using 3 historical data files. ఈ సిఐఎస్ ఏం చేస్తాయి, కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ సివిల్ స్కోర్స్ ఇవన్నీ కూడా మోడల్స్ తయారు చేసి చేసే అన్ని కూడా కంపెనీస్ దే విల్ డిపెండ్ ఆన్ దట్ 3 హిస్టారికల్ డేటా ఫైల్స్ మీద డిపెండ్ అవుతాయి. ఏంటివి చూద్దాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. వన్ ఈజ్ డిఫాల్ట్స్ ఆన్ ప్రీవియస్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఎక్కడైతే ప్రీవియస్ లోన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ డిఫాల్ట్ అయ్యాడు అనుకోండి, లోన్ రీపేమెంట్స్ కానీ, సో దట్ ఈస్ వన్ హిస్టారికల్ పాయింట్ దే విల్ కలెక్ట్ ఫ్రమ్ దట్ డేటా. నెక్స్ట్ అనదర్ వన్ ఇస్ పేమెంట్ బిహేవియర్, పేమెంట్ హిస్టరీ. పేమెంట్ హిస్టరీ అంటే ఎలా పే చేస్తున్నాడు. ఓకే, పేమెంట్ లో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. దట్ మీన్స్ మంత్లీ, తర్వాత క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, డిఫరెంట్ ఉంటాయి. ఓకే, చేస్తున్నప్పుడు ఆ పేమెంట్ బిహేవియర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ట్రెండ్. అంటే ఫ్రీక్వెంట్లీ డిఫాల్ట్ అవుతున్నాడా, లేకపోతే ప్రాంప్ట్ గా పే చేస్తున్నాడు. 1వ తారీఖు అంటే కొంతమంది 1వ తారీఖు పే చేస్తారు ఇన్స్టాల్మెంట్స్. కొంతమంది యాక్చువల్గా 1వ తారీఖున మంత్ లో పే చేస్తుందంటే 28th వరకు, 31st వరకు కూడా పెండింగ్ పెడతారు. సో కొంతమంది అయితే అది కూడా దాటిపోయి నెక్స్ట్ మంత్కి వెళ్తారు. సో దిస్ ఇస్ ఆల్ జస్ట్ దేర్ ట్రాక్ ఆన్. దాన్ని బట్టి కూడా దే విల్ కలెక్ట్ దట్ స్కోర్. నెక్స్ట్ ప్రీవియస్ సెర్చెస్ అండ్ ఎంక్వైరీ. ఎవరైనా సరే ఎక్కువ సెర్చెస్ కనుక చేసినట్టుగా ఉందనుకోండి ఆ పర్టికులర్ బారోయర్ గురించి, సో దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ సెట్ బ్యాక్. ఎందుకంటే చాలా మంది వాడి గురించి సెర్చ్ చేస్తున్నారు అని అంటే కనుక, సో దట్ మీన్స్ ఇట్ విల్ గివ్ ఏ లో స్కోర్ ఫర్ హిస్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో the points important. Defaults on previous credit transactions, payment behavior or payment history, and previous search inquiries. ఈ 3 files, data files, historical data files తీసుకుంటారు most of that is credit information companies for building up that scores. Next, credit scoring models are based on the following details of the applicants. అప్లికెంట్స్ దగ్గర నుంచి క్రెడిట్ స్కోరింగ్ మోడల్స్ అనేది తయారు చేస్తారు. డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ సెట్ ఆఫ్ ద పీపుల్ కి. అలాగే ఎలా ఉంటుంది అంటే కనుక మనకి కింద క్లియర్ ఇచ్చాడు. డిపెండ్స్ అప్లికెంట్స్ ఏ రకమైన అప్లికెంట్స్, ఫ్యామిలీ సైజ్ బట్టి ఒక క్రెడిట్ స్కోరింగ్ మోడల్ ఉంటుంది, ఇన్కమ్ లెవెల్ బట్టి ఒక స్కోరింగ్ మోడల్ ఉంటుంది, ఆక్యుపేషన్స్ అండ్ బిజినెస్ బట్టి ఒక స్కోరింగ్ మోడల్ ఉంటుంది, అండ్ రీపేమెంట్ హిస్టరీ ఆన్ ఎర్లియర్ లోన్స్. ఇవాళ ఏంటంటే స్కోరింగ్ మోడల్స్ అనేది ఈ అప్లికెంట్ యొక్క ఈ ఫాలోయింగ్ డీటెయిల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ఎలాగా సింపుల్ గా ఏంటండి ఇదంతా అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ ఒక బ్యాంక్ లోన్కి ఇద్దాం అనుకుంటున్నాను అనుకోండి. ఓకే, జనరల్గా ఏంటంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి కనుక కంపేర్ చేసిన రోజున గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎక్కువ వెయిటేజ్ మార్క్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఇట్ ఈస్ సెక్యూర్డ్. ఎందుకంటే అతను స్టిపులేటెడ్ పీరియడ్ ఉంటుంది 60 years వరకు. డెఫినెట్ గా ఇట్ ఈస్ గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ టు హిమ్. ఓకే, నెక్స్ట్ ఏంటి, అతనికి ఇంక్రిమెంటల్ గా శాలరీ పెరుగుతూ ఉంటుంది, అండ్ పిఎఫ్ అనేది ఉంటుంది, రిటైర్మెంట్ అనేది ఉంటుంది, బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ప్రైవేట్ అనుకోండి ఉంచుతారు, తీసేస్తారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద డెసిషన్. నవేడేస్ ఐటీ కంపెనీ ఉద్యోగాలు కూడా పోతున్నాయి. సో ఇది ఏంటంటే కంపారిజన్ లోకి వచ్చేటప్పటికి ఎవరికి ఎక్కువ స్కోర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎక్కువ స్కోర్ వస్తుంది. సో అదే ప్రకారం ఇక్కడ క్రెడిట్ స్కోరింగ్ మోడల్స్ కూడా బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్. ఫ్యామిలీ సైజ్ బట్టి ఉంటుంది, ఇంకా చెప్పాలంటే ఏజింగ్ కూడా ఉంటుంది, కన్సిడరేషన్ అది కూడా ఉంటుంది, అంత డీటెయిల్గా ఇవ్వాల. అలాగే ఇన్కమ్ లెవెల్స్, సో ఇన్కమ్ లెవెల్స్ బట్టి ఉంటుంది. అలాగే ఆక్యుపేషన్, బిజినెస్, వాట్ టైప్ ఆఫ్ ఆక్యుపేషన్, వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ హీ ఈస్ డూయింగ్, డిపెండింగ్ అపాన్ దట్ ఆల్సో ద స్కోరింగ్ మార్క్స్ ఆల్సో విల్ బి వేరియంట్. అండ్ రీపేమెంట్ హిస్టరీ ఆన్ ఎర్లియర్ లోన్స్, ఇంతకుముందు ఇచ్చిన రీపేమెంట్ హిస్టరీ మీద కూడా depending upon that score models will be dependent. Okay, so ఈ 4 factors అనేది important. Next, we are coming to the factors leading to the favorable credit score. Credit score favorable గా ఉండాలంటే కనుక what factors will affect అనేది. సో చూడండి వన్ బై వన్. ఒకటి ఈఎంఐ రీపేమెంట్స్. ఈఎంఐ పేమెంట్స్ బట్టి లోన్ ఈఎంఐ పేమెంట్స్ ఆన్ టైమ్ లో కనబడితే కనుక ఇట్ విల్ యాడ్ ఎ గుడ్ స్కోర్. నెక్స్ట్ రెగ్యులర్ రీపేమెంట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్, బిల్స్. రెగ్యులర్ గా ఉంటే కనుక రీపేమెంట్ పీరియడ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్, ఇట్ ఈస్ ఆల్సో యాడింగ్ ఆఫ్ అ గుడ్ స్కోర్. నెక్స్ట్ పేయింగ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇన్ ఫుల్ రాదర్ దాన్ పేయింగ్ మినిమం డ్యూ అమౌంట్ ఎవ్రీ టైం. జనరల్గా ఏంటంటే 30,000 క్రెడిట్ కార్డ్ బిల్ అయింది అనుకోండి, మినిమం అమౌంట్ కడితే కనుక సరిపోతుంది. ఇట్స్ నాట్ ట్రీటెడ్ ఎస్ ద డిఫాల్ట్. నెక్స్ట్ మంత్ కి పోస్ట్పోన్ అయిపోతుంది బ్యాలెన్స్ అమౌంట్, బట్ ఇట్ విల్ అట్రాక్ట్ సమ్ ఇంట్రెస్ట్. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ప్రాంప్ట్ గా పే చేయకుండా కొంత నెక్స్ట్ మంత్ కి పోస్ట్పోన్ చేసుకుంటారు బ్యాలెన్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే కంఫర్ట్ అనేది ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళ క్రెడిట్ స్కోర్ అనేది న్యాచురల్గా తగ్గిపోతుంది.
అంటే less marks only they can gain in that scoring of their credit information. సో ఆ రకంగా ఇట్ ఈజ్ చెప్పాలంటే ఒక రకంగా డ్రాబ్యాక్ కింద లెక్క. ఫుల్ అమౌంట్ కడితే బెటర్, గుడ్ స్కోర్ దే విల్ గెట్. నెక్స్ట్ అవాయిడింగ్ ఓవర్ లెవరేజ్. అవాయిడింగ్ ఓవర్ లెవరేజింగ్ అన్న కూడా ఇదే. అంటే కొంతమంది ఏంటంటే ఓవర్ లెవరేజింగ్ అనేది తనకి ఇచ్చింది, ఇప్పుడు పైన ఇచ్చింది లివరేజ్ కింద లెక్క. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ఫెసిలిటీ ఎక్స్టెండ్ ద బారోయర్ టు పోస్ట్పోన్ హిస్ బ్యాలెన్స్ అమౌంట్ టు ద నెక్స్ట్ మంత్, ఈవెన్ ఇట్ ఈస్ అట్రాక్టింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్. బట్ ఈ యొక్క ఓవర్ లెవరేజింగ్ అనేది వద్దు అనుకున్నాడు అనుకోండి, ప్రాంప్ట్ గా రీపే చేసేస్తున్నాడు అనుకోండి, సో ఇట్ ఈస్ గివింగ్ ఎ గుడ్ స్కోర్ ఫర్ హిస్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్. సో అవాయిడింగ్ ఓవర్ లెవరేజింగ్ అండ్ మెయింటైనింగ్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ రికార్డ్స్. ఫైనాన్షియల్ రికార్డ్స్, స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్స్, ఫైనాన్షియల్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయనుకోండి, సో ఇట్ ఈస్ ఆల్సో గుడ్. బేసింగ్ ఆన్ బిజినెస్ అనేటప్పటికే బ్యాలెన్స్ షీట్స్ లింక్డ్ ఉంటాయి. సో అందులో అన్ని కూడాను కొన్ని ఫ్యాక్టర్స్ అంటే రేషియోస్ కావచ్చు, లేదంటే కరెంట్ అసెట్స్ కావచ్చు, లేదా ప్రాఫిట్ కావచ్చు, లేదా నెట్వర్క్ కావచ్చు, ఇవన్నీ స్ట్రాంగ్ గా బాగున్నాయి అనుకోండి, న్యాచురల్ గా ఏమవుతుందంటే అతను స్కోర్ పెరుగుతుంది. నెక్స్ట్ టూ మెనీ ఫార్మ్స్ ఆఫ్ క్రెడిట్ such as unsecured personal loans among family members. సో ఇక్కడ ఏంటంటే ఈ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ దేవర్ అవైలింగ్ ద డిఫరెంట్ లోన్. సింగిల్ ఒకళ్ళే కాకుండా ఇట్ ఈస్ స్ప్రెడ్ ఆఫ్ దట్ అమాంగ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అయితే దట్ ఈస్ ఎ గుడ్. నెక్స్ట్ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ దట్ ఇంప్రూవ్డ్ క్రెడిట్ లిమిట్. సో ఏదైనా లిమిట్ ఇచ్చారనుకోండి, సపోజ్ 5 lakhs ఇచ్చారనుకోండి, సో 5 lakhs ఇచ్చినప్పుడు ఏదైనా బిజినెస్ పర్పస్ కానీ కనుక ఓసీసీ అటువంటిది 5 lakhs ఇచ్చినప్పుడు కంప్లీట్ గా మొత్తం అంతా 5 lakhs యూటిలైజ్ చేసుకుంటే కనుక దట్ ఈస్ గుడ్ సైన్ ఫర్ హిస్ బిజినెస్. అలా కాకుండా 5 lakhs ఇచ్చిన 1 lakh ఉపయోగించుకుంటున్నాడంటే ఈజ్ అండర్ యూటిలైజింగ్ ఆఫ్ హిస్ లిమిట్. దాని అర్థం ఏంటంటే హీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ గుడ్ బిజినెస్, అంటే అతనికి సేల్స్ లేవు, బిజినెస్ అంత ఫ్లరిష్ గా లేదు, అందు గురించే ఇట్ ఈస్ నాట్ యూటిలైజింగ్ దట్ టోటల్ లిమిట్. సో అండర్ యూటిలైజేషన్. సో అలా ఇక్కడ ప్రాపర్ యూటిలైజేషన్ అన్నాడు కాబట్టి ఇట్ ఇస్ ఎ గుడ్ సైన్ ఫర్ క్రెడిట్ స్కోర్. నెక్స్ట్ అండ్ ఎన్షూరింగ్ బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ యు ఆర్ డీలింగ్ విత్ రికార్డ్ అండ్ సబ్మిట్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ టు దట్ సిఏఎస్. ఇక్కడ ఏంటంటే బ్యాంక్స్ కి అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి మీరు పాజిటివ్, దట్ మీన్స్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఫుల్ డీటెయిల్స్ కనుక మీరు ఇవ్వగలిగితే కనుక సబ్మిట్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ టు సిఏఎస్, దట్ ఈస్ ఆల్సో good sign for your good score. Next, requesting and maintaining a copy personally rather than through financial institutions. అంటే ఒక సెపరేట్ పర్సనల్ కాపీ కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే, ఓకే, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అడగక్కర్లేకుండా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే, దట్ ఈస్ ఆల్సో గుడ్ సైన్ క్రెడిట్ స్కోరింగ్ లో ఉంది. అంటే ఏం లేదు, నథింగ్ బట్ అంటే మీరు ఇవ్వలేదనుకోండి, సపోజ్ లెట్ ఇస్ వెరీ సింపుల్, మీరు ఇవ్వలేదనుకోండి ఇన్ఫర్మేషన్, మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ డీటెయిల్స్ అని ఇవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది ఆటోమేటిక్గా ఎంక్వైరీస్కి వెళ్ళిపోతుంది. సో ఎంక్వైరీస్ వెళ్ళాడంటే మీకు స్కోర్ పడిపోయినట్టు లెక్క. సో ఆ రకంగా ఇన్ దట్ ఆస్పెక్ట్ ఇట్ ఈస్ గివింగ్ ఎ గుడ్ స్కోర్ ఇఫ్ యూ హ్యావ్ మెయింటైనింగ్ ఏ కాపీ పర్సనల్లీ. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ లీడింగ్ టు దట్ నెగిటివ్ క్రెడిట్ స్కోర్. ఫ్యాక్టర్స్ లీడింగ్ టు దట్ నెగిటివ్ క్రెడిట్ స్కోర్ ఇవేంటి చూద్దాం. ఇందాక చూసింది మనం పాజిటివ్ క్రెడిట్ స్కోర్, నెగిటివ్ అంటే పూర్తి ఆపోజిట్ గా ఉంటాయి. టూ మెనీ క్రెడిట్ రిపోర్ట్ ఎంక్వైరీస్ బై బ్యాంక్స్. ఎక్కువ ఎంక్వైరీస్ కనుక బ్యాంక్స్ చేసినాయి అనుకోండి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఆటోమేటిక్ ఏదైనా స్కోర్ అంతా కూడా తగ్గిపోయినట్టు లెక్క. నెక్స్ట్ చెక్ బౌన్సింగ్ అండ్ డిజానర్స్. చెక్ కనుక ఫ్రీక్వెంట్ కనుక బౌన్స్ అయిపోతున్నాయి అనుకో, దట్ ఈస్ ఆల్సో ఎ సెట్ బ్యాక్ అండ్ ఇట్ విల్ గివ్ ఎ నెగిటివ్ క్రెడిట్ స్కోర్. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ లోన్ రీపేమెంట్స్. లోన్ రీపేమెంట్స్ కనుక ఇర్రెగ్యులర్ గా ఉన్నాయనుకో, దట్ ఈస్ ఆల్సో గివింగ్ ఏ నెగిటివ్ క్రెడిట్ స్కోర్. And defaulting on credit card bills, making late payments constitute part payments. ఇటువంటి కనుక ఉంటే కనుక అంటే ఏంటంటే క్రెడిట్ కార్డ్ బిల్స్ కనుక డిఫాల్ట్ అవ్వడం కానీ, లేదంటే లేట్ పేమెంట్స్ కనుక చేయడం కానీ, లేదంటే పార్ట్ పేమెంట్స్ కొంత చేసి కొంత నెక్స్ట్ మంత్ పోస్ట్ పోన్ కానీ, ఇటువంటి చేయడం వల్ల కూడా అతని యొక్క స్కోరు తగ్గిపోతుంది. నెక్స్ట్ టూ మచ్ అన్సెక్యూర్డ్ క్రెడిట్స్ సచ్ యాజ్ మల్టిపుల్ పర్సనల్ లోన్స్. ఒకే మనిషి ఒక 4-5 లోన్స్ అవైల్ చేసుకున్నా కూడా దట్ ఈస్ ఆల్సో నెగిటివ్ సైన్. అలా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కనుక స్ప్రెడ్ అయితే కనుక దట్ ఈస్ ఎ గుడ్ స్కోర్. అలా కాకుండా ఒక సింగిల్ పర్సన్ మీద మల్టిపుల్ పర్సనల్ లోన్స్ ఉన్నా కూడా దట్ ఈస్ దట్ అన్సెక్యూర్డ్ అడ్వాన్సెస్ కనుక తీసుకుంటే దట్ ఈస్ గివింగ్ ఏ నెగిటివ్ క్రెడిట్ స్కోర్. మల్టిపుల్ అప్లికేషన్ ఫర్ అన్సెక్యూర్డ్ లోన్ గెటింగ్ రిజెక్టెడ్. అలాగే అతను అప్లికేషన్ రిజెక్ట్ అవుతున్నాయి అనుకోండి, సో
That is also negative sign, negative marks for your credit score. Next, defaulting as a guarantor. ఇక్కడ ఏంటంటే మనం ప్రిన్సిపల్ బారోయర్ కింద ఉండి డిఫాల్ట్ అయితే అది ఓకే, అది అలాగే నెగిటివే. అలా కాకుండా గ్యారంటర్ కింద మీరు ఇంకొకరికి ఉండి ఓకే డిఫాల్ట్ అయ్యారు అనుకోండి, సో అది ఆల్సో గివింగ్ ఏ నెగిటివ్ స్కోర్. అంటే ఇక్కడ ఎవరికైనా సంతకం పెట్టి మనకైనా నోటీస్ వచ్చి సో మనం కూడా అందులో కనుక ఇన్వాల్వ్ అయితే కనుక యాజ్ ఎ గ్యారంటర్గా, సో ఈవెన్ వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ లోన్, మనం తీసుకోపోయినప్పటికీ కూడా మన యొక్క స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది, తగ్గిపోతుంది. బికాజ్ యు స్టాండ్ యాజ్ ఎ గ్యారెంటర్ అండ్ యు ఆర్ నాట్ పేయింగ్, యు ఆర్ నాట్ క్లియరింగ్ దట్ అడ్వాన్స్. ఎందుకంటే ఇద్దరు సమానం లెక్క, ప్రిన్సిపల్ బారోయర్ పే చేయకపోయినా డిఫాల్ట్ అయినా ఆటోమేటిక్గా గ్యారెంటర్గా మీరు సైలెంట్గా ఉన్నా కూడా యు ఆర్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ డిఫాల్టర్ కింద లెక్క. తర్వాత నెక్స్ట్, హై యూటిలైజేషన్ ఆఫ్ అప్రూవ్డ్ క్రెడిట్ లిమిట్స్ ఆర్ ఓవర్ షూటింగ్ ద లిమిట్. హై యూటిలైజేషన్ ఆఫ్ ది అప్రూవ్డ్ లిమిట్ ఆర్ ఓవర్ షూటింగ్ ద లిమిట్ అంటే ఏంటి? యాక్చువల్ హై యూటిలైజేషన్ అంటే ఎక్కువ, బియాండ్ యువర్ లిమిట్. దట్ మీన్స్ బియాండ్ యువర్, సపోజ్ ఇఫ్ యూ ఫిక్స్డ్ 5 lakhs లిమిట్ అనుకోండి, మీకు ఇచ్చారు శాంక్షన్ లిమిట్. అలా కాకుండా వెరీ ఫ్రీక్వెంట్ గా యు ఆర్ ఎక్సీడింగ్ దట్ లిమిట్ 550 6 lakhs అంటే 1 lakh 2 lakhs మీరు దట్ మీన్స్ టీఓడీల కింద మీరు ఎక్సెస్ కనుక మీరు అవైల్ చేసుకుంటారు అంటే ఓవర్ షూటింగ్ ద లిమిట్ అనుకో. సో దట్ ఈస్ ఆల్సో గివింగ్ ఏ నెగిటివ్ క్రెడిట్ స్కోర్. నెక్స్ట్, నాన్ పేమెంట్ ఆఫ్ యుటిలిటీ బిల్స్ మే ఆల్సో హ్యావ్ నెగిటివ్ బేరింగ్ ఆన్ క్రెడిట్ స్కోర్. అంటే యుటిలిటీ బిల్స్ అంటే ఫోన్ బిల్స్, బిఎస్ఎన్ఎల్, మీకు టైంలీ కావాల్సిన ఎలక్ట్రిసిటీ బిల్స్ కనుక ఇటువంటి కనుక మీరు పే చేయట్లేదు అనుకోండి టైంలో, సో కంపెనీస్ కనుక చేయట్లేదు అనుకోండి, సో దట్ ఈస్ ఆల్సో గివింగ్ ఏ నెగిటివ్ క్రెడిట్ స్కోర్. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎర్రర్స్ అండ్ రికార్డ్స్ బై బ్యాంక్స్ అది వేరే, మాన్యువల్ గా కొన్ని జరుగుతాయి, మనంతా ప్రాంప్ట్ గా ఉండొచ్చు, కానీ సమ్ టైమ్స్ ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ దట్ సిబిల్ రిపోర్ట్స్ బికాస్ ఆఫ్ దట్ మిస్టేక్స్ డన్ బై దట్ బ్యాంక్స్. ఓకే. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ మెయింటైనింగ్ హై క్రెడిట్ స్కోర్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ మెయింటైనింగ్ హై క్రెడిట్ స్కోర్స్ అవి ఏంటో చూద్దాం. అదేంటంటే జనరల్ గా a very easy availability of credit scores as loans. According to the official CIBIL score, CIBIL website, about 90% of the loan applicants with the CIBIL score greater than 700 is approved for loans. ఏదైనా కనుక లోన్ అప్రూవల్ కనుక మనం కావాలనుకుంటే కనుక మన స్కోర్ కనుక 700 పైన ఉంటే కనుక ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బ్యాంక్ ఈజ్ రెడీ టు గివ్ ఎ లోన్. సో దట్ ఈస్ ద గుడ్ స్కోర్ 700. నెక్స్ట్, తర్వాత అడ్వాంటేజెస్ ఏంటంటే క్విక్ ప్రాసెసింగ్ ఆఫ్ లోన్ అండ్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్స్. మనకి మంచి స్కోర్ అంటూ ఉండే అడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేస్తాం. క్విక్ ప్రాసెసింగ్ అంటే లోన్ ప్రాసెసింగ్ అనేది చాలా ఫాస్ట్ గా, ఎందుకంటే సిబిల్ స్కోర్ లో యూఆర్ గెటింగ్ ఎ గుడ్ స్కోర్, సో ఆటోమేటికల్లీ దే వోంట్ గో ఫర్ అనదర్ ఫర్దర్ ఎంక్వైరీస్. సో ఆటోమేటికల్లీ దే ఆర్ రెడీ టు శాంక్షన్ యువర్ అప్లికేషన్స్, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్స్ కావచ్చు లేదా లోన్ అప్లికేషన్ కావచ్చు. నెక్స్ట్, ఎబిలిటీ టు నెగోషియేట్ ఇంట్రెస్ట్ రేట్స్. ఎప్పుడైతే మనకి మంచి స్కోర్ ఉందో, గుడ్ స్కోర్ ఉందో, we have a capacity negotiate చేసే మనకి ఒక టూల్ లాంటిది ఉంటుంది మనకి. ఎందుకంటే యూ హ్యావ్ ఎన్ ఎబిలిటీ టు నెగోషియేట్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించమని చెప్పి మీరు అడగవచ్చు. సమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే కనుక వాలంటరీ దే కెన్ రెడ్యూస్ దట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్ గుడ్ స్కోరర్స్. ఎవరికైతే మంచి స్కోర్స్ ఉన్నాయో వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కన్సెషన్స్ ఇస్తున్నాయి. దో నాట్ గ్యారంటీ the possibility of negotiating or waiving processing charges as well as choosing the prepayment options. అంటే ఇది అన్ని గ్యారంటీ ఇస్తున్నాయని చెప్పకపోయినా సపోజ్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉన్నాయి, ప్రాసెసింగ్ ఛార్జెస్ వైవర్ చేయండి, కొంతమందికి వైవర్ చేస్తారు. ఎవరికి చేస్తారంటే మంచి క్రెడిట్ స్కోరింగ్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే దే డోంట్ వాంట్ టు లూజ్ ద గుడ్ కస్టమర్స్, గుడ్ బారోయర్స్, గుడ్ లోన్. సో ఆ రకంగా ఏంటంటే బ్యాంక్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు వైవ్ దట్ processing charges, etc. To those people who are having a good scores. Okay. The most common mistakes in credit scores will be due to the following. Generally, in credit scoring లో కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. అవి ఏంటి అనేది కూడా అడుగుతాడు. అవి ఏంటంటే కన్ఫ్యూజన్ ఆఫ్ నేమ్స్ వల్ల వచ్చే ప్రాబ్లం. దానివల్ల ఏంటంటే వీఆర్ గెటింగ్ ద మిస్టేక్స్, కామన్ మిస్టేక్స్. ఏం లేదు, సపోజ్ నా పేర్లు మళ్ళీ మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఒక్కోసారి కొంతమంది అనుకుంటారు ఈవెన్ ఐఎమ్ నాట్ అవైలింగ్ ఎ లోన్, సమ్ టైమ్స్ మై క్రెడిట్ స్కోర్ ఈజ్ గివింగ్ ఏ నెగిటివ్ లో స్కోర్ వస్తుంది.
ఇదే నేను ఎప్పుడు లోన్లే తీసుకోలేదు కదా, నాకు ఏంటంటే సివిల్ లోడ్ ఇంత వచ్చిందేంటి 300 400 వచ్చింది అనుకుంటా. బికాస్ సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ మై డేటా ఇన్పుట్ రాంగ్ by way of names, inputting the wrong names, etc. Also, these things will happen. అదేంటంటే హ్యూమన్ ఇన్పుట్ ఎర్రర్ అంటాం ఇక్కడ. నెక్స్ట్ ఐడెంటిటీ ఆఫ్ థెఫ్ట్ ఆల్సో, అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసినా కూడా దానివల్ల కూడా మనకి విల్ గెట్ ఏ బ్యాడ్ స్కోర్, మిస్టేక్స్ ఇన్ దట్ గ్రేడ్ కోర్స్. సో విత్ దిస్ యూనిట్ ఈస్ ఓవర్. ఇందులో బ్రాడ్ గా మీరు చూసుకోవాల్సింది అంటే ఎక్కడైతే మీకు హైలైట్ చేసిన ట్రేడింగ్ తో ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.